సో దుబాయ్లో వీకెండ్ వచ్చిందంటే ఇంకా ఎక్కడికో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బోర్ కొడుతుంది అనమాట. సో ఈరోజైతే మేము ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, అది కూడా చాలా బాగుందన్నమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, అలాగే మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే ఇప్పుడు దుబాయ్ నుంచి అబుదాబీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నాం కదా, కంప్లీట్ ఫార్మింగ్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ పండిస్తారంట అబుదాబీలో. సో ఇక్కడ మేమైతే చూడండి, టికెట్ ప్రైస్ 15 దిరహం అంట. సో మేమైతే వచ్చిండేది ఫ్లవర్ ఫామ్కి వచ్చాము. సో ఇది అబుదాబీలో ఉంటుందన్నమాట. ఇది లావెండర్ ఫ్లవర్ ఫామ్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఇది వచ్చేసి చాలా డిస్టెన్స్లో ఉంది, దుబాయ్కి అబుదాబీకి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో దీని చుట్టుపక్కలంతా ఫార్మింగే చేసేసారు. సో అన్నీ పండిస్తున్నారు అనమాట, అన్ని కూరగాయలు పండిస్తున్నారు. సో ఇక్కడ నుంచినే ఇంకా దుబాయ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అనేసి వింటూ ఉన్నాను. ఈ ఫ్లవర్ ఫామ్కి అయితే 15 దిరహం ఎంట్రీ టికెట్ ఉంది. సో ఇక్కడే మనకి పిల్లలకి పార్క్ ఏరియా ఉంది, అలాగే ఇంకా ఫ్లవర్స్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొన్ని యానిమల్స్ని కూడా ఇక్కడ పెట్టారనమాట పిల్లలు చూడడానికి. సో ఇక్కడ చూస్తున్నావు కదా, ర్యాబిట్స్ని ఒక 3 ఏమో పెట్టారు, చిన్న చిన్నగా ఉన్నాయి అవి. సో వాటిని టచ్ చేయనివ్వడం లేదనమాట. సో వాటికి ఫుడ్ అయితే పెట్టాడు. మా నేహ అయితే వాటిని టచ్ చేయాలని అడుగుతూ ఉంది. సో చూస్తున్నావు ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇప్పుడైతే మేము ఫామ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, కానీ ఇక్కడ ఏవి పీకకూడదు అని చెప్పారు. బట్ మేమైతే చాలా కలర్స్ అబ్జర్వ్ చేసాము. నేను కూడా వీడియోలో మొత్తం ఏ కలర్స్లో ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో నాకైతే ఫామ్లోకి ఎంటర్ అవుతానే మా విలేజ్ అయితే గుర్తొచ్చిందనమాట. సో అంత ప్లెజెంట్గా బాగుంది. సో మేము ఈ ఫామ్లోకి ఎంటర్ అవుతానే మాకైతే విలేజే గుర్తొచ్చింది. సో ఎందుకంటే విలేజ్లో కూడా ఇలానే పొలాలు అన్నీ బాగుంటాయి కదా. సో మాకైతే వెళ్తాను అదే గుర్తొచ్చింది. సో ప్లెజెంట్ స్మెల్ కూడా అలానే ఉందన్నమాట. ఫ్లవర్ స్మెల్స్ కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్గా స్మెల్ వస్తూ ఉన్నాయి అవి అయితే. దగ్గరకు రైట్ ఫ్లవర్స్ కూడా వేసి పట్టుకో. బాగుంది. ఫోటోలు బాగా తీసావా? ఇక్కడిది ఫోటో ఒకటి. సో ఫొటోస్కి వీడియోస్కి మంచి ప్లేస్ అనమాట ఈ ఫ్లవర్ ఫామ్ అనేది. అక్కడ స్వింగ్ కూడా ఉంది, మరి చూడలేదు మనము. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్పాట్స్ పెట్టాడు, ఫొటోస్ ఎక్కడ తీసుకుంటే బాగా వస్తాయి అనేసి. సో అక్కడైతే టేబుల్స్ కానీ చైర్స్ కానీ వేసేసాడనమాట. సో ఇక్కడ చూసినా కదా, ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టాడు, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫొటోస్కి చాలా బాగా వస్తుంది అనమాట.
సో ఇంకా మిడిల్లోకి వెళ్తే టేబుల్స్ చైర్స్ కూడా పెట్టేశాడు చాలా ప్లేసుల్లో. సో అక్కడికి వెళ్ళి కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనం ఈ ఫామ్లో ఒక 2-3 అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. చైర్స్ అని చెప్పాను కదా. సో ఇలా చైర్స్ టేబుల్స్ పెట్టారు. సో ఫొటోస్కి బాగా వస్తాయి అనేసి. సో ఇక్కడ నేను నడుస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఫ్లవర్స్ మధ్యలో ఫ్లవర్స్ని టచ్ చేస్తూ నడుస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఒక స్వింగ్ కూడా పెట్టారు. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో ఈ స్వింగ్లో కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు అనేసి వాళ్ళు చెప్పారనమాట. సో చూడండి, స్వింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూర్చుంటే ఇంకా మనకు వ్యూ మొత్తం సూపర్గా వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, లొకేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా ఊగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక 2 పికాక్స్, ఒక కోడి, ఒక 2 ర్యాబిట్స్ కనిపిస్తాయి. సో చాలా బాగున్నాయి అన్నమాట. కేజ్లో పెట్టేశారు, వాటికి ఫుడ్ వేస్తూ ఉంటారంట. సో ఇక్కడ చూసినాక చైర్స్ టేబుల్స్ ఇలా చాలా బాగా పెట్టారు. కూర్చోవచ్చు అనమాట. ఈవినింగ్ వచ్చే వాళ్ళంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫ్లవర్ ఫామ్ని. సో ఆ విధంగా ఇక్కడ అరేంజ్ చేశారు. సో అక్కడక్కడ బర్డ్స్ వస్తాయి కదా, అవి నీళ్ళు తాగడానికి కూడా కొన్ని అరేంజ్ చేశారనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. ఓకేలే. ఇక్కడ దారి పొడుగున నిమ్మ చెట్లు, మనకి మ్యాంగో చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మేము లావెండర్ కలర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇవైతే కొంచెం పొడుగ్గా ఉన్నాయన్నమాట. అంటే మన హైట్ ఉంటుంది ఆ ఫ్లవర్స్. సో ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి అనేసి వచ్చాము ఇక్కడికి. చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ కూడా మన హైట్లో ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఈ ఫ్లవర్ ఫామ్ అనేది అబుదాబీలో ఉంటుంది. సో డైరెక్ట్గా మేము దుబాయ్ నుంచి అబుదాబీకి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా ఏడీ ఫ్లవర్ ఫామ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి లొకేషన్ ప్రాపర్గా చూపిస్తుంది అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే పిల్లలకి పార్క్ 2 స్వింగ్స్ కూడా పెట్టారనమాట. సో మా నేహ సాధ్వి అయితే అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు. సో చాలా బాగుండిందనమాట. మాకైతే చూస్తున్నారు కదా, లావెండర్ కలర్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. సో మధ్యలో వైట్, పింక్, పర్పుల్, అలా గ్రే కలరు ఇవన్నీ పెట్టేశారనమాట. లాస్ట్లో మనకి ఒక బొకే కూడా ఇస్తూ ఉంటారు. అంటే అది కొంచెం అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఏ కలర్స్ నీకు కావాలో అవన్నీ పీకేసి ఒక బొకే చేయమని చెప్తే అతను చేసి మనకి ఇస్తాడనమాట. చాలా బాగుంటుంది. లైన్లో ఉండ చూడు, పద అక్కడికి పద. పెద్దగా ఉన్నాయి. ఏమి ఇక్కడేమున్నాయి?
నాకు నీళ్ళనే. మా సాధ్విని కొన్ని టచ్ అయ్యే ఫ్లవర్స్ బాగున్నాయి అంటే నేను టచ్ చేయను, వాటిలో పురుగులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తుంది. సో ఫైనల్గా అయితే మా ఫ్లవర్ ఫామ్ టూర్ అయితే అయిపోయింది. సో ఇక్కడ కొన్ని స్పాట్స్ పెట్టామని చెప్పాను కదా, సో దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. సో ఇక్కడ పైన ఎక్కి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లాస్ట్ వీడియో అనమాట. ఇంకా నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ.